మొత్తం ఖాళీ చేసేస్తాను. ఎంతసేపు వచ్చింది మా పదార్థాలు, క్యారేజీలో పెట్టిన పదార్థాలు ఎప్పుడు దాకా వస్తాయి అంటే కొద్ది గంటలే వస్తాయి. అర్థమవుతుందా? ఇప్పుడు ఎక్కడి దాకా ప్రయాణం అంటే 3 గంటలో, 5 గంటలో, 7 గంటలో, 10 గంటలో కాదు, కానీ ఎక్కడి దాకా ప్రయాణం అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, ఆయన చెప్పేంత వరకు వెళ్తూనే ఉండాలి. ఆయన ఆగమని చెప్పేంత వరకు ప్రయాణం మీరు చెయ్యాలి. దాని సరిహద్దులు ఎవరికి తెలియదు. దాన్ని దేవుడు అన్నాడు, పాలు తేనెలు ప్రవహించే దేశం, వాగ్దాన దేశం, కానాను దేశం అని చెప్పాడు దేవుడు. ఎప్పుడు ఆగి వెళ్ళటమే తెలుసు, కానీ ఆగడం. వాడు తెచ్చుకున్న బ్యాగులన్నీ కూడా, క్యారేజీలన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి. సరే, ఎక్కువ తెచ్చుకున్నావు, బస్తాలు తెచ్చుకున్నావు, ఆగిద్ది అది. ఏమైంది? కంపు కొట్టిద్ది, పాడైపోయింది. ఇంకా చెప్పాలంటే నేను బ్యాగులు సర్దుకుంటాను, కిలోలు తెచ్చుకుంటాను అంటే కనుక వాసన కొట్టేస్తాయి. ఇప్పుడు అరణ్యంలో ప్రయాణం చేస్తూ ఉంటుంటే ఒక్కొక్కటి ఖాళీ బ్యాగులు దర్శనం ఇస్తూ ఉన్నాయి. డౌట్ మనసులో ఏమొస్తూ ఉంటుంది? బ్యాగులు అయిపోతున్నాయి ఏంటి, క్యారేజీలు అయిపోతున్నాయి ఏంటి, సంచులు అయిపోతున్నాయి ఏంటి, వాటర్ బాటిల్ కూడా. ఇప్పుడు ఆకలి కేకలు, ఎండల మంటలు అన్నట్టుగా వారి జీవితం ఉంది. కానీ మనం గమనించుకుంటే హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, అర్థమవుతుందా? వారు ఆహారపు గిన్నెలకెళ్ళి చూస్తూ ఉండగా ఆకాశమందున దేవుడు ఆ గిన్నెలు ఖాళీ అయ్యేంత వరకు కూడా తన కార్యం చేయలేదు. కానీ ఎప్పుడైతే గిన్నెలు ఖాళీ అయినాయో ఆకాశం అనే ధననిధిని తెరిచాడు నా దేవుడు. హల్లెలూయా! మీకు అర్థమవుతుందా? ఆహార పదార్థాలు ఉన్నంతకాలం దేవుని చూడవు నువ్వు. ఆహార పదార్థాలు ఉన్నంతకాలము, డబ్బు ఉన్నంతకాలము, ఆరోగ్యం ఉన్నంతకాలము, అందం ఉంటే శరీరాన్ని చూసుకుంటావు, ఆహార పదార్థాలు ఉంటే ఆహార పదార్థాలు చూసుకుంటావు, డబ్బు ఉంటే మాటి ఫోన్పే చూసుకుంటావు, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకుని ఎంత ఉందో అని చెప్పేసి మురిసిపోతూ ఉంటావు. బంగారం ఉంటే మాటికి చూసుకొని మురిసిపోతావు. నీ తల ఎప్పుడు ఎత్తిద్దామా? నీ తల ఎప్పుడు ఎత్తుతావంటే ఖాళీ గిన్నెలు కనబడినప్పుడు, శరీరంలో అందమంతా పోయినప్పుడు, చూసుకుంటానికి ఏమీ లేనప్పుడు, అప్పుడు దేవుని వైపు చూస్తావు. ఆ మాట కాదా? చూసుకుంటానికి ఇంకేమీ లేదనుకో, అప్పుడు నాకు ఎవరు సహాయం చేస్తారు, బియ్యం అయిపోయినాయి, నాకు ఆరోగ్యం కోల్పోయాను, నాకు ఎవరు సహాయం చేస్తారు అని చెప్పి వారు నెమ్మదిగా ఖాళీ గిన్నెల నుంచి తల నెమ్మదిగా ఎత్తి మోషేకెళ్ళి చూస్తున్నారు. మోషే దేని వైపు చూస్తున్నాడు? ప్రజలు కూడా ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను.